రైతు భరోసా అమౌంట్ 6,000 రూపాయలు రైతుల ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారని చాలా మంది రైతులు చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. ఈ రైతు భరోసా అమౌంట్ 6,000 రూపాయలు వ్యవసాయం చేసే రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకంలో ఈ రైతు భరోసా స్కీమ్ ఒకటి. సాగు ఖర్చులు పెరుగుతున్న ఈ సమయంలో రైతులకు నేరుగా సహాయం అందించడం చాలా అవసరం. అయితే తాజాగా మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియగానే రైతుల ఖాతాలో ఈ అమౌంట్ జమ చేస్తారని తెలుస్తుంది. ఈ రైతు భరోసా గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. వీరు రైతు భరోసా వేస్తారా వేయరా మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ రైతు భరోసా పథకం అంటే ఏమిటి అనంటే, ఈ రైతు భరోసా పథకం కింద సాగు చేసే రైతులకు ఎకరానికి 6,000 రూపాయలు అంటే సంవత్సరానికి 12,000, ప్రతి 6 నెలలకు ఒకసారి 6,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే కొనసాగిస్తుంది. అయితే ఇదివరకు శాటిలైట్ సర్వేతో లింక్ చేయకుండా ఖరీఫ్ సీజన్లో లబ్ధి పొందిన రైతులందరికీ యాసంగి సీజన్లో కూడా సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. ఎవరైతే పంట సాగు చేస్తున్నారో వాళ్లకు మాత్రమే రైతు భరోసా అమౌంట్ రైతుల ఖాతాలో వేస్తాము. ఎవరైతే సాగు చేయరో వాళ్ళకైతే అమౌంట్ వేయరని ఇదివరకైతే చెప్పారు. శాటిలైట్ సర్వే నిర్వహిస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఇదివరకు ఏ విధంగా రైతు భరోసా అమౌంట్ రైతుల ఖాతాలో వేశారో అదే విధంగా ఈ సీజన్ కి సంబంధించి కూడా సేమ్ అదే విధంగా వేయడం అయితే జరుగుతుంది. ఈ రైతు భరోసా అమౌంట్ ఏ విధంగా వస్తాయి అనంటే, రైతుల వివరాలు మనమైతే వ్యవసాయ శాఖకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. గత సీజన్ లబ్ధిదారుల జాబితా ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఈ సంవత్సరం కూడా రైతుల ఖాతాలో ఈ అమౌంట్ అనేది జమ చేయడం అయితే జరుగుతుంది. అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలు అయితే ధృవీకరిస్తారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 16వ తేదీన ఈ ఎన్నికల కోడ్ అయితే ముగుస్తుంది. అయితే 17, 18 తేదీల్లో ఈ రైతు భరోసా గురించి ఏ తేదీన వేస్తారని మీకైతే క్లారిటీ అయితే అవుతుంది. తర్వాత ఈ అమౌంట్ అనేది డైరెక్ట్ రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. ఈ అమౌంట్ ఎప్పుడు వేస్తున్నారు తెలియగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి, జాబ్ నోటిఫికేషన్ గురించి, ఆన్లైన్ స్కీమ్స్ గురించి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ కనుక మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.